విధ్వంసం ఎప్పుడో మొదలు, ఇక శవాలు లెక్క పెట్టుకోవడమే. మనిషి విధ్వంసాన్ని ఎప్పుడో స్టార్ట్ చేశాడు, ఇంకా ఆగడు, ఆగే పరిస్థితే లేదు. అభివృద్ధి అనే పేరుతో విధ్వంసాన్ని ఎప్పుడో మొదలుపెట్టాడు మనిషి. మనిషి అనేవాడు కొండని పిండి చేస్తాడు, మట్టిని మడతేస్తాడు, గాలికే గడగల్లాడిస్తాడు, నీటిని నిప్పుతో కాల్చేస్తాడు, నిప్పుని నాట్యం చేయిస్తాడు. పంచభూతాలని తన ఆధీనంలో తెచ్చుకునే స్థాయి మనిషికి ఉంది. కానీ లాస్ట్కి తను సర్వనాశనం అవుతాడు అన్న విషయం కూడా మనిషికి తెలుసు, ఆయన చేస్తూనే ఉంటాడు. మనిషి తన ఆలోచనలతో ముందుగా నాశనం చేసేది ప్రకృతిని. ప్రకృతిలో ఉన్న సహజ సంపదలన్నింటినీ నాశనం చేస్తున్నాడు. తన అవసరాలు తీర్చుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాడు. దాని ప్రతిఫలమే విధ్వంసం. ప్రకృతి విధ్వంసం జరిగిందంటే ఎన్ని ప్రాణాలు పోతాయో మనందరం కళ్ళారా చాలా విషయాలు చూసాం. 2 రోజుల క్రితం కొండ చర్యలు విరిగి భారీ వరద వలన 3 గ్రామాలు రాత్రికి రాత్రి అదృశ్యమయ్యాయి. కేరళ రాష్ట్రంలోని వైనాడు ప్రాంతంలోని 3 గ్రామాలు వరద బీభత్సానికి రాత్రికి రాత్రి కనుమరుగయ్యాయి. దీనికి కారణం మానవులు చేసిన అతిపెద్ద తప్పిదాలే. మానవుడు చేసిన తప్పు వల్ల అమాయకులైన ప్రజలు చాలామంది పోతున్నారు. మానవుడు చేసిన తప్పుల వల్ల భూమి అనేది నాశనం అవుతుంది. మానవుడు చేసిన తప్పుల వల్ల వాతావరణంలో చాలా మార్పులు మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్, దానివల్ల పెను మార్పు, వాతావరణంలో పెను మార్పు సంభవిస్తుంది. దానివల్ల విధ్వంసం సంభవిస్తుంది. మానవుడు అంతరించిపోవడానికి తన దారిని ఎప్పుడో ఎంచుకున్నాడు, అదే దారిలో వెళ్తున్నాడు. ఇలా ప్రకృతి అప్పుడప్పుడు మనకి చెప్తుంది, అరే బాబు నువ్వు జాగ్రత్తగా ఉండరా అని. కానీ మానవుడు వినే పొజిషన్లో ఇప్పుడు లేడు. ఒకప్పుడు మనిషి చనిపోవాలంటే ఒక చిన్న రోగం వస్తే చాలు చనిపోయేవాడు, లేదా పాము కాటు, ఈ 2 మార్గాలే. కానీ ఇప్పుడు మనిషి చనిపోవడానికి చాలా మార్గాలు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా ఇంటి లోపల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాక 1000 మార్గాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనిషి ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాక వాడు మళ్ళీ తిరిగి వచ్చే వరకు నమ్మకం అనేది లేదు. మనిషి అంతరించిపోవడానికి ఎంచుకున్న ఫస్ట్ మార్గం అభివృద్ధి. అభివృద్ధి అనే పేరుతో భూమిని నాశనం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న ప్రకృతిని నాశనం చేస్తున్నాం, అన్నిటినీ నాశనం చేస్తున్నాం. ఇక అంతరించిపోవడానికి కాస్త లేట్ అవుతుంది తప్ప అంతరించిపోవడం మాత్రం పక్కా. కేరళలో జరిగే విధ్వంసం చాలా భయంకరంగా ఉంటుంది. రాత్రిపూట పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే చనిపోయారంటే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. మనం ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా చనిపోయారు చాలామంది. అలా ఉంటుంది చావు. వర్షాకాలం వచ్చిందంటే కేరళ ప్రజలు కొండ చర్యలకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు టూరిస్టుల కోసం కొండలపై ఏర్పాటు చేసిన రిసార్ట్స్, ఇలా వాటి కోసం ఈ కొండల్ని వాటిని తవ్వేసి రోడ్లు వేసేసి ఇవన్నీ చేయడం వల్ల నేల యొక్క పట్టుదల కోల్పోయి ఇలా వర్షం పడేటప్పుడు కొండ చర్యలు విరిగిపడడం అనేది సాధారణ విషయం అయిపోయింది. అయితే వర్షాకాలం మాత్రం ఇలాంటి సమయంలో కేరళ ప్రజలు కొండ చర్యలకి చాలా దూరంగా బ్రతకాలి. మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చేటప్పుడు వీళ్ళు వీళ్ళ గ్రామాల్లో జీవించవచ్చు. ఇలా చేస్తే మాత్రం కొంతవరకు ప్రాణహాని జరగకుండా చూసుకోవచ్చు. అది మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గం తప్ప ప్రకృతిలో జరిగే విధ్వంసాన్ని అయితే ఆపలేం. ఎందుకంటే మనిషి అభివృద్ధి ఆపడు, ఆ విధ్వంసం కూడా ఆగదు. అది నిరంతర ప్రక్రియలాగా ప్రతి సంవత్సరం చస్తూనే ఉంటారు, శవాలు తేలుతూనే ఉంటాయి. ఇది పక్కా. రాబోయే రోజుల్లో వచ్చే విధ్వంసాలు చాలా పెద్దగా భయంకరంగా ఉంటాయి. వాటి అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఎప్పుడు ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కర్మ సిద్ధాంతం తెలుసు కదా, మనం చేసిన తప్పుకి అనుభవించక తప్పదు. మానవుడు అభివృద్ధి అనే పేరు చేస్తున్న ఈ తప్పులు మనం అనుభవించక తప్పదు, మన భావితరాలు అనుభవించక తప్పదు. వాటి అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. ఇదే కర్మ సిద్ధాంతం.